ప్రైజ్ ద లార్డ్. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా, మీరు నేర్చుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఒక బోధన బోధించాడు, యేసుక్రీస్తు ప్రభువు ఒక బోధన బోధించాడు. ఆ బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు. ఏంటంటే భేదము, సెపరేషన్, ఆటంకాలు, దేవుని దగ్గరికి రాకుండా. కాబట్టి నీకు దేవుని దగ్గర చేసేది కానీ అసలు దేవునికి దూరం చేసేటువంటిది ఏ బోధైనా మనం విననవసరం లేదు. వారిని కనిపెట్టిండి అలా దేవునికి దూరంగా చేసేది భేదమును పుట్టించేటువంటిది. మనం ఒక సిస్టర్ని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాం, ఒక చక్కటి వాక్యపు వెలుగులో వెళ్తూ ఉన్నాం. కానీ దీన్ని భేదములు కల్పించేటువంటిది, సెపరేషన్ చేసేటువంటిది, దేవునికి దూరం చేసేటువంటి దాన్ని బోధించే వారిని కనిపెట్టుకుని ఉండుడి. మిమ్మల్ని బతిమాలుచున్నాను, వారిలో నుంచి తొలగిపోండి. బ్రదర్, ఇక్కడ ఈ పరిస్థితి ఉంది, ఇలాగ ఏం చేయాలి? ఏమి చేయొద్దు, తప్పుకో పక్కకి. నువ్వు అక్కడ ఏమి చేయలేవు కాబట్టి అక్కడ నుంచి పక్కకు తప్పుకోవాలి. దారిలో ముళ్ళు ఉన్నాయి, ఎన్నెన్ని తీయగలుగుతావు? నువ్వు ఒకటి రెండే తీసి పడేయచ్చు. కానీ ఆ దారే ముళ్ళ దారి అయినప్పుడు నువ్వేం చేయాలి? పక్కకు తప్పుకోవాలి, వేరే దారిలో పోవాలి. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యపు వెలుగులో మనం నడిపించబడాలి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటుంటారు, బ్రదర్, గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు మర్డర్లు, మానభంగాలు, యొక్క రేపులు, లేకపోతే ఇటువంటి సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మరి దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతుంటే ఎందుకని చూస్తూ ఊరుకున్నాడు? దేవుడు ఎందుకని జడ్జిమెంట్ ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకని పట్టించుకోవట్లేదు? ఎస్, ఈ ప్రశ్న మనకు కూడా వస్తుంది. నిజమే కదా, దేవుడు ఉన్నాడు కదా, ఏహో కొన్ని లోకమంతా సంచారం చేస్తూ ఉంది కదా. మరి ఇలాంటివన్నీ జరుగుతుంటే చూస్తా ఎందుకు ఊరుకుంటున్నాడు దేవుడు? దేవుడు ఎందుకని రివెంజ్ తీర్చుకోడు? దేవుడు ఎందుకని ప్రతిఫలం ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకని పట్టించుకోవట్లేదు? వింటున్నారా? దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనిషిలాగా ఆలోచించడు ఆయన. మనం వేసే ప్రశ్నలన్నీ ఎలాగ ఉంటాయంటే, దేవుడు ఏదో తెలివి తక్కువడు, దేవుడు ఏదో చేతగానడు, దేవుడు ఏం చేయలేకపోతున్నాడు అనేటువంటి విధంగా మన ప్రశ్నలు ఉంటాయి. అసలు నిన్ను నన్ను సృష్టించింది, నీకు నాకు జ్ఞానాలు ఇచ్చింది, సకల జ్ఞానములు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి. ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆలోచన చేసి ఆయనకి జ్ఞానం చెప్పేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. దేవుడు ఇలా చేయాలి కదా, ఇది చేయకూడదు కదా, ఇది జరగనివ్వకూడదు కదా అంటే అది దేవుడికి తెలియదా? ప్రశ్న. దేవుడు కాపాడొచ్చు కదా. హల్లెలూయా. నేను కాపాడేవాడు కొనుగోడు నిద్రపోడు. ఇప్పుడు గవర్నమెంట్ రోడ్డు వేస్తుంది, రూల్స్ పెడుతుంది, అంతే. కానీ ప్రతి వ్యక్తి దగ్గరుండి ఆ బైకు గవర్నమెంట్ ఇచ్చుకుని ఇలాగే వెళ్ళాలి, ఇంత స్పీడ్ కంట్రోల్ చేయదు. నీ చేతిలో ఉంటుంది యాక్సిలేటర్. కొన్ని రూల్స్ పెడతారు, ఆ రూల్స్ నువ్వు పాటిస్తే ప్రయాణం చక్కగా జరుగుతుంటుంటుంది. కాబట్టి ఆ రూల్స్ పాటించకపోయినా, నువ్వు పాటించకపోయినా, అవతల వాళ్ళు పాటించకపోయినా నష్టం జరుగుతుంది నీకు కూడా. నువ్వు మంచిగానే వెళ్తున్నా సరే ఒక్కోసారి ఎదుటి వాళ్ళు వచ్చి కొడతారు. దేవుడు ఏం చేస్తాడు ఇందులో? కాపాడ్డా? ఖచ్చితంగా కాపాడతాడు. ఎవరిని మనస్సు నా మీద అనుకుంటుందో. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉంటుంటామో, దేవుని మీద ఆధారపడుతూ ఉంటుంటామో, సమస్య వచ్చాక దేవునికి మనం ప్రార్థన చేస్తాం, సమస్యలో నుంచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కానీ రాకముందు, ఎగ్జామ్ వచ్చిన రోజు ముందు నడిచి చదివేస్తూ ఉంటుంటాం. అదే ముందు చదువుకుని ఉంటే. వింటున్నారా ప్రియులారా? ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ నిర్వహిస్తారు, పోలీసులు ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా దొంగలు జరుగుతున్నాయి, దొంగలు వస్తూ ఉన్నారు, హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ. మరి వాళ్ళు నిద్రపోతున్నారా? పని చేయట్లేదా? వాళ్ళు చూడలేదా అది ఎలా జరిగిందో, హత్య ఎలా జరిగిందో, ఇది ఎలా జరిగిందో, ఇదన్నీ వాళ్ళు చూడలేకపోయారా? ఇంతమంది ఇంతున్నా కూడా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనిషి మనస్సును కోల్పోయాడు. మనిషి మానవ మృగంలాగా తయారైనప్పుడు, మనిషి యొక్క విలువను కోల్పోయినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎందుకని ఇటువంటి జరుగుతూ ఉన్నాయి? ఈ దొంగతనాలు, హత్యలు, మర్డర్లు, మానభంగాలు, మోసాలు, ద్వేషాలు, అసూయలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని చూసినట్లయితే, దేవుడు వీటిని పెట్టాడు సృష్టిలో? నో. ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు వారిని దీవించి, ఆశీర్వదించి, ఫలించి, విస్తరించి, అభివృద్ధి అంతా మంచి పలికాడు. కానీ ఒకరినొకరు ద్వేషించుకోండి, కానీ ఒకరినొకరిని
లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనిషి మీద ద్వేషం, అసూయ. చూడండి, ఆదాము గారు పండు తిననంత వరకు కూడా, గమనించాలి, ఆదాము గారు, అవ్వం గారు కాదు, ఆదాము గారు పండు తిన్నంత వరకు కూడా ఏమంటా ఉన్నాడు? ఈమె నా భార్య, ఈమెనే సహకారి అని చెప్పి భార్యను ప్రేమించాడు, హత్తుకున్నాడు. వినాలి జాగ్రత్తగా. ఎప్పుడైతే ఆ పండుని తిన్నాడో దేవుడి దగ్గరికి వద్దులకి ఏమంటున్నాడు? అక్కడి నుంచి మొదలైంది ద్వేషం. అసలు ఇదిగో ఈమె వల్ల ఇదంతా జరిగింది, ఈమె నన్ను పండు తినిపించింది. ముందేమో కావాలనే తిన్నాడు, ఆయన తెలిసే తిన్నాడు, తినాలనే తిన్నాడు. ఆయన ఏం మోసం చేయలేదు అవ్వమ్మ గారు. ఆమె తిని ఈయనకిస్తే ఆమె తప్పు చేసిందని తెలుసు, ఆమె ఒంటరి అయిపోతుందని తెలిసి, ఆ తప్పిదములు ఆమె బలైపోతుందని తెలిసి ఈయన కూడా దానిలో పాలుబొగసరి అవ్వాలి, ఆమెకు తోడుగా ఉండాలని ప్రేమ కలిగినటువంటి వాడిగా మంచి వ్యక్తిగానే ఉన్నాడు పండు తినకముందు. ఎప్పుడైతే ఆ పండు తినే పాపంలో పాలు పంచుకున్నాడో అక్కడ మారింది పరిస్థితి అంతా కూడా. అర్థమవుతుంది మీ అందరికీ కూడా? ఆదాము పండు తినక ముందు వరకు కూడా అవ్వమ్మ పండు తిన్నా కూడా ప్రేమించాడు, పాపం చేసినా కూడా ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే ఆదాము గారు పండు తిన్నాడో, తినిన తర్వాత ఈయనలోకి ఆ పాపం ప్రవేశించిందో, ఆ ద్వేషం ప్రవేశించిందో, అప్పుడు ఏం చేస్తున్నాడు? నేను తప్పు చేయలేదు, కానీ నేను తప్పు చేయడానికి ఇదిగో ఈ స్త్రీనే, నువ్వు ఇచ్చిన స్త్రీనే ప్రోత్సహించిందని చెప్పి ఆ స్త్రీ మీద తప్పు, దేవుడి మీద తప్పు మోపుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి ప్రియులరా, వాడు దొంగ ఎవరో? ఆదాము కాదు, సైతాన్ గాడు. వాడు దోచుకునేవాడు, వాడు నాశనానికి కర్త. గలిబిలంతా పెట్టింది ఎవడో? సైతాన్ గాడు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. అవ్వమ్మలో ఎంటర్ అయ్యి ఆదాములోకి వచ్చి ఈ ఆదాము ద్వారా అవ్వమ్మను దూషించేలా చేసి చివరికి దేవుడి మీదకే తీసుకెళ్తా ఉన్నాడు. అస్సలు అంతా నువ్వే చేసావు, ఈ స్త్రీ ఇచ్చావు, ఈ స్త్రీ వల్ల ఈ పాపం వచ్చింది అని చెప్పి ఆదాము అటు తిప్పి దేవుడి మీద పెడతా ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? అతిక్రమలు దాచిపెట్టి వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అన్నమాట. ఈరోజు చాలామంది జీవితాల్లో తప్పిదాలు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, కానీ వాటిని ఒప్పుకోవట్లేదు. ఈ తప్పిదాన్ని ఒప్పుకోవడం లేదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అమ్మ వింటున్నారా? నువ్వు తప్పు చేసావా? నీకు 5 భర్తలు ఉన్నారు, నా గురించి నీకేం తెలుసు అనలేదు అక్కడ ఆవిడ. నీవు చెప్పింది సత్యమే. హల్లెలూయా. చూస్తారా? నాకు పెళ్లి కాలేదన్నదా? ఎస్ అమ్మ, నువ్వు చెప్పింది సత్యమే, కానీ నీకు 5 పెరిమిట్లు ఉన్నారు అంటే ఆ కుండ అలా పడేసింది, ఆ కుండ అలా విడిచిపెట్టింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుండ పట్టుకుని పరుగులు తీయలేదు, లేకపోతే దేవుడి మీద కోప్పడలేదు. దావీదు పాపను బట్ట బయలు చేసిన నాతాను ప్రవక్త మీద కోప్పడలేదు, ద్వేషింపడలేదు. వెంటనే ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు తెలుసు తెలియకో జీవితం. ఒక సహోదరు ఫోన్ చేస్తే, అన్న నేను భయంకరమైనటువంటివి వ్యభిచారిని, దేవుడిని క్షమిస్తాడా? ఖచ్చితంగాను. నువ్వు ఎంత భయంకరమైన పాపమైనా సరే ఇప్పుడే దేవుని సందికి వచ్చే ముందే నువ్వు వ్యభిచారం చేసి వచ్చినా కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ మరలా అటువంటి జీవితం జీవించకుండా దేవుని కొరకు రోషంగా జీవిస్తానంటే సమరయ స్త్రీ చూడండి, మరలా ఇంకెప్పుడేం తప్పు చేయలేదు, మరలా ఏ విధమైనటువంటి పురుష సాంగత్యం లేదు ఇంకా ఆమెకి. యేసుక్రీస్తు ప్రభువు కొరకు సువార్థికురాలుగా దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకంగా దేవుడు ఏమైనా సమాధానం వెంటాడమన్నాడు. ఆ బోధకు వ్యతిరేకంగా భేదములను కలిగించేటువంటి భేదములు ఆటంకాలు. కాబట్టి మీరు విన్న వాక్యం మిమ్మల్ని భేదాలు కలిగజేసేదిగా ఉందా, ఆటంకపరిచేదిగా ఉందా? దేవుని సంధికి వెళ్ళ అవసరం లేదు, దశంభాగాలు అవసరం లేదు. చూసారా, చాలామంది చెప్తుంటారు కదా, అసలు ఏమీ అవసరం లేదు, దేవుడు అంత ఉచితంగా ఇచ్చేస్తాడు. దేవుడు ఉచితంగా ఇవ్వలేదు ఏది కూడా. నిన్ను వెల పెట్టి కొన్నాడు, ఉచితంగా కాదు కదా, రక్తం ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను. నీకు అది ఉచితంగా వచ్చి ఉండొచ్చు. ఒక పెళ్ళికి నువ్వు ఎవరికో చీర పట్టుకెళ్తావు, గిఫ్ట్ పట్టుకెళ్తావు, వాచ్ పట్టుకెళ్తావు, షాపుడు ఉచితంగా ఇచ్చాడు నీకు. నువ్వు ఉచితంగా ఇస్తున్నావు నీ ఫ్రెండ్కి, నువ్వు ఉచితంగా ఇస్తున్నావు అక్కడ బర్త్డే చేసుకునేటువంటి వారికి గిఫ్ట్. నువ్వు ఇచ్చేది ఉచితమే, కానీ నీకు ఉచితంగా రాలేదే. నీకు ఉచితంగా షాపుడు పిలిచి ఇవ్వలేదు కదా. నేను మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తానంటే ఇదిగో గిఫ్ట్ అని ఫ్రీగా ఇవ్వలేదు కదా. వాడు కూడా ఫ్రీగా రాదు కదా.
సమ్వన్ హ్యాస్ పెయిడ్. అది నీవు వెల చెల్లించి నువ్వు ఉచితంగా ఇస్తున్నావు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ కానీ, నీకు ఇచ్చే దీవెన కానీ, నీకు ఇచ్చే ఆశీర్వాదం కానీ ఉచితంగా వచ్చింది కానే కాదు. అది ఉచితంగా రాలేదు. ఏది కూడా రక్షణ ఉచితం, మనకు ఉచితంగానే అది ఉచితంగా రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు వెల చెల్లించాడు, రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? వెల చెల్లించాడు యేసయ్య. అందుకే నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. నిన్ను వెల పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు యేసయ్య. మనమంతా కూడా దేవుని సొత్తులు అంటున్నాడు. వింటున్నారా? దేవుని సొత్తు మనం. వెల చెల్లించాడు. కాబట్టి ఇన్ని లోకంలో ఇన్ని జరుగుతుంటే దేవుడు చూస్తూ ఉన్నాడా? ఇది జరగడానికి కారణం దేవుడా? నీ పిల్లలను ప్రేమించి బైకో కారో కొనిచ్చావు. ఎందుకని? వాళ్ళు సుఖంగా ఉంటారని. కానీ అదే బైక్తో వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి యాక్సిడెంట్లు చేసి అదే కారుని తీసుకుని వెళ్ళి ఓవర్ స్పీడ్లో వెళ్ళి గుద్దారంటే తప్పు ఎవరిది? నీదా? నువ్వు మంచి ఉద్దేశంతో ఇచ్చావు, వాళ్ళు ఉపయోగించిన దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. అలాగే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నీకు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఏది మంచో ఏది చెడు నిర్ణయించుకునే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని ఉపయోగించుకోవాలి కదా. అర్థమవుతుందా? ఉపయోగించుకోవాలి, మంచిగా ఉపయోగించుకోవాలి. దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు, ఒక నిబంధన పెట్టాడు, ఒక నిబంధన. అన్నీ తినండి, ఇది వద్దు అన్నాడు, అంతే. దేవుడు వద్దన్నాడంటే వద్దు, అంతే. ఎందుకు? ఏంటి ఏమవుతుంది? ఏంటి ఆయన ఎందుకు వద్దున్నాడు? ఆయన అడగాలి. ఆయన మానేసేసి ఎవరిని అడిగితే ఏదేదో చెప్తారు కదా. అదే చేసింది అవ్వమ్మ గారు చేసిన పొరపాటు ఏంటంటే, ప్రభా వద్దన్నావు కదా, ఎందుకో కూడా చెప్పేసి ఇది తినమని మీరు నిశ్చితంగా చేస్తారు చూసారా అని చెప్పాడు దేవుడు. చెప్పాడు కదా, ఇంకా అంత క్లారిటీ ఇచ్చాడు కదా, ఇంకేం కావాలి? వాడెవడో వచ్చి చావరు అన్నారు. నేను సృష్టించిన వాడు చెప్పింది మాట కరెక్టా? ఎవరో చెప్పిన మాట కరెక్టా? కాబట్టి లోకంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకు కూడా వాడు దొంగ, దోచుకుని నాశనానికి కర్త. ఈ నాశనం అంతా, ఈ చెడు అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సైతానుగాడి స్వభావం. వాడు సైతానుగాడు దొంగ, దోచుకుంటాడు, నాశనం చేస్తాడు. ఈ సమాజంలో జరుగుతున్న నాశనానికి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మరి భయంకరమైన పరిస్థితులన్నిటికీ కూడా దేవుడు కాదు. దేవుడు శాంతి సమాధానాలకు కర్త, ఆయన ఆశీర్వాదానికి కర్త, ఆలోచనకు కర్త. ఆయన మేలు చేసేటువంటి వాడు, మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగినటువంటి వాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించాలని, నిన్ను దీవించాలని, నిన్ను అభివృద్ధి చెందించాలని, అనేక మందికి దీవెనకరంగా చేయాలని దేవుని యొక్క ఆలోచన. సైతానుగాడు నిన్ను కొరంగదీయాలి, లొంగదీయాలి, నిన్ను నాశనం చేయాలి, సర్వనాశనం చేయాలి, నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళాలి, వాడితో పాటు నాశ. కానీ యేసయ్య ఆయనతో పాటు తీసుకుని వెళ్ళి నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టాలి. ఆయన పక్కన కుర్చీ వేసి కుడి పార్శ్వమందు తండ్రి పక్కన ఆయన కూర్చున్నట్టుగా మనల్ని కూడా కూర్చోబెట్టాలి అనేటువంటి ఆశ మన యేసయ్యది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? దేవుని యొక్క ఆశ, ఆలోచన అదే ఉన్నది. దాన్ని పక్కన పెట్టేసేసి మనం దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచనలు పక్కన పెట్టి, దేవుడు మనకట్ల పట్ల కలిగిన ప్రణాళికను పక్కన పెట్టేసేసి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఉచ్చులో ఇరుక్కుంటూ, తప్పిదం జరిగిపోయాక, సర్వం కోల్పోయాక, ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎందుకని దీన్ని ఎలా చేశాడు? దేవుడు ఎందుకని చూస్తూ ఊరుకున్నాడు? వింటున్నారా? దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నిర్బంధించడు. నువ్వు నరకానికి వెళ్ళిపోతుంటే నిన్ను ఆఫ్ చేసేసాడు ఆయన. 2 మార్గాలు, జీవం మరణం, 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నువ్వే తెలుసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇస్తారు, కానీ ఇక్కడ 2 ఆప్షన్స్. ఎస్ ఆర్ నో, దిస్ ఆర్ దట్, ఇది లేక అది, అవును లేదా లేదు, అంతే. 2 ఎంత ఈజీ. 2 చూపించి ఒకటి పట్టుకోమంటే
కాబట్టి రెండే రెండే మార్గాలు, జీవం మరణం, పరలోకం పాతాళం. కానీ నీ ఎదురుగా ఉన్నాయి. జీవ మరణాలు 4 వస్తు. నువ్వు ప్రకటించు. జీవాన్ని ప్రకటించుకుంటావు, మరణాన్ని ప్రకటించుకుంటావు. మంచిని ప్రకటిస్తావో, చెడుని ప్రకటిస్తావో. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని తెలియకపోవటం వల్లే సర్వ సమాజం ఈ రోజున నాశనానికి గురవుతూ ఉంది. సమస్యల్లో, ఇబ్బందులు ఉంటున్నారు. కాబట్టి నీకు జరిగిన అన్యాయాన్ని గురించి ఆలోచన చేయకు. జరిగిపోయిందని నువ్వు మార్చలేవు. యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఏం చేస్తాను? కానీ ఆ ఇరిగిన కాలుని బాగు చేయించుకోగలుగుతావు, ఆ ఇరిగిన కాలుని సెట్ చేయించుకోగలుగుతావు, మళ్ళీ నడవగలుగుతావు. అంతేకాని యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి, దానివల్ల ఉపయోగం లేదు. ఇంకా మార్చలేవు దాన్ని. నువ్వు నేను వచ్చి గుద్దేసిన కారుని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేవు, మళ్ళీ దాన్ని కారుని వెనక్కి లాగలేవు. విరిగిన కారుని మళ్ళీ వెనక్కి దాన్ని సెట్ చేసుకోలేవు, అవలేవు. కానీ ఎలా జరిగింది అనే దానికంటే ఏం చేయాలి, నేను ఏం జరిగింది అనే దానికంటే ఏం జరగాలి, ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఫోకస్ చేసినటువంటి వారి జీవితాలు హల్లెలూయా అద్భుతంగా ఉంటాయి. సరే, ఇంతవరకు నాశనం జరిగింది, ఇంతవరకు నీ జీవితం సర్వనాశనం జరిగిపోయింది, నిన్ను ఎవరు పట్టించుకున్నవారు లేరు, నేను చూసినోడు లేరు, నీ జీవితం అంతా గందరగోళంలో ఉంది, నీ దగ్గర ఒక పైసా లేదు, నీ దగ్గర ఉద్యోగం లేదు, నీకు వివాహం లేదు, గర్భఫలం లేదు, చాలా ఉన్నాయి సమస్యలు. కాబట్టి నాకు ఎందుకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, ఇంకో 100 సంవత్సరాలు ఆలోచించినా నీ పెళ్ళి అవ్వదు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నాకు చక్కటి వివాహం చేసేది దేవా, నీకు వందనాలు, సమస్తం సమకూరి మేలు కొరకు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు మేలు చేసే దేవుడు, దేవుని స్తుతించు, దేవుని వైపు చూడు, మంచిని చూడు, భవిష్యత్తుని చూడు, బంగారు భవిష్యత్తుని గురించి ప్రకటించు, అద్భుతం జరుగుతుంది. అంతే, అయిపోయింది కదా. ఆకలేస్తుందని చెప్పి కూర్చుని ఏడ్చానికి ఆకలి పెరుగుతుంది, కడుపు మాడుతుంది కదా. మరి ఏం చేయాలి? గబగబా ఉన్న ఉప్పుతోటి కాస్త ఆ బియ్యం కడుక్కుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఓపిక పడితే రైస్ రెడీ. పచ్చడి, ఉప్పు, కారం వేసుకుని తింటే కడుపు మాడుతుంది, కడుపు మంట తగ్గుతుంది. అంతేగాని నాకు ఆకలి ఆకలి అని ఏడిస్తే ఉన్న ప్రాణం పోతుంది. ఈరోజు అదే జరుగుతుంది సమాజం అంతా కూడా. నీ జీవితంలో అప్పటికే సర్వనాశనం జరిగింది, నీ జీవితంలో అప్పటికి యాక్సిడెంట్ జరిగింది, నీ జీవితంలో అప్పటికే దొంగతనం జరిగింది, నీ జీవితంలో అప్పటికి ఆలస్యమైంది. అంత జరిగా కూడా నువ్వు ఆలోచించే విధానం ఏంటి తెలుసా? ఎందుకు నాకు ఇంత ఆలస్యమైంది, ఎందుకు నాకు ఈ ఉద్యోగం రాలేదు, ఎందుకు నాకు ఈ పెళ్లి కాలేదు, ఎందుకు నాకు ఇది జరగట్లేదు, అవ్వట్లేదు. వేస్ట్ ఆఫ్ యువర్ టైం. దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఏమి సాధించలేను. సరే, ఇదంతా వదిలేసాయి. లోకంలో ఉన్నాను, లోకంలో జీవించాను. ప్రభా, ఎవడన్నా క్రీస్తునందరూ వాడు నూతన సృష్టి అన్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను నీలోకి వస్తూ ఉన్నాను, నేను నమ్ముచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ బిలీవింగ్. పాతవి గతించాయి, నేను నూతనమయ్యాను. నూతనమైన వ్యక్తిగా నన్ను అభిషేకించావు, నీకు వందనాలు. నా జీవితంలో నూతనమైన కార్యాలు తలపెట్టినందుకు వందనాలు. హల్లెలూయా. నన్ను నా బంధువుల కంటే ప్రత్యేకపరిచినందుకు వందనాలు. నా ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే నన్ను ప్రత్యేకపరిచినందుకు వందనాలు. అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనాలు. హల్లెలూయా. ఇలా అనుకుని ముందుకు వెళ్ళాలి. కానీ ఏమో, ఏ ఉద్యోగం ప్రయత్నం చేసినా రావట్లేదు, ఏ వ్యాపారం చేసినా నాశనం అయిపోతుంది, ఏం పని మాకు రావడం లేదు, మా కుటుంబాలు అందరికి ఇలాగే. ఏం చదువుతున్నావు నువ్వు కూర్చుని? ఏం మెడిటేట్ చేస్తూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఒక్క మంచి మాట ఉన్నది అందులోను లేదు. నీకు మంచి ఎలా జరుగుతుంది? మంచి గురించి మాట్లాడిన వాళ్ళకి మంచి ఎలా జరుగుతుంది? సో గమనించినట్లయితే మన జీవితంలో జరిగిందే జరుగుతూ ఉంది, సమస్యలోనే ఉంటా ఉన్నాం. కారణం ఏంటంటే నువ్వు ఏది ఉన్నావో అది పలుకుతున్నావు, నువ్వు ఎక్కడున్నావు దాని గురించి మాట్లాడుతున్నావు, నీ పరిస్థితి ఏదో దాన్నే చెప్తూ ఉన్నావు, దాన్నే చూస్తూ ఉన్నావు. నేను అనేది ఏంటంటే నీకున్న పరిస్థితిని పట్టించుకోవద్దు. చూడండి, భయంకరమైన యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి అనుకోండి, ఎవరైనా ఏం చేస్తారు? అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. ఎందుకని? వీళ్ళని ఎలాగైనా సరే బ్రతికించాలి, పోతే పోయి కాళ్ళు అయినా సరే కానీ కనీసం ప్రాణాలన్నా దక్కించుకుంటారని చెప్పి హాస్పిటల్కి పంపిస్తారు. అది మొట్టమొదటి చేసే పని ఎవరైనా సరే. అంతేగాని ఆ కాళ్ళు ఇరిగిన అందరూ పక్కన పడేసి ఆ యాక్సిడెంట్ చేసిన పట్టుకుని అసలు నువ్వు ఎలాగొచ్చావురా, ఎంత స్పీడ్లో వచ్చావు, ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఇలాగ ఎందుకు చేసావు, అసలు చూసావా? ఉన్న ప్రాణం పోతుంది. అప్పుడు వింటున్నారా? ఉన్న ప్రాణం పోతుంది. ఈ రోజున మీ జీవితంలో సమయం వృధా అయిపోవటం కారణం ఏంటి తెలుసా? ఆల్రెడీ పతనం అయిపోయారు, నాశనం అయిపోయారు, అప్పులు ఇరికిపోయారు, సమస్యలు ఇరికిపోయారు, వివాహం లేట్ అయిపోయింది, ఉద్యోగం లేట్ అయిపోయింది, అనేక బంధకాల చేత బంధించబడిపోతే ఏం చేస్తారో తెలిసి మీరు వెనక్కి తిరుగుతారన్నమాట. సైతం గడితో మాట్లాడతారు. ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తాయని, ఎందుకు నాకు ఈ బంధకాలు వస్తాయని, ఏం చేసినా ఫలించట్లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నన్ను ఎవరు ఏం పలుకుతుందో తెలుసా? నువ్వు విత్తనాలు వేసేస్తున్నావు, నోట్లోంచి విత్తనాలు.
ఏ విత్తనాలు వేసావు? నా జీవితం ఇంతే, మా బ్రతికింతే, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకెవరు సహాయం చేయరు, మాకేమీ లేదు లేదు లేదు, అంతే. ఉండదు ఎప్పటికీ. వింటున్నారా? నీ విశ్వాస లెవెల్ పెరగనంత కాలం నీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. నీ విశ్వాస పరిమాణం చెప్పిన అంట. ఈ విశ్వాసం ఎలా పెరుగుతుంది? వినాలి వాక్యం, దేవుని సందులో గడపాలి, దేవునితో గడపాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, నీ నెత్తి మీద ఎవరు వచ్చి వేస్తే నువ్వు గొప్పడవుతావు అని చెప్పి నువ్వు ఆశపడుతున్నట్లయితే మోసపోతావు. ఎవరో ప్రార్థన చేసేస్తే నీ జీవితం బాగుపడిపోతుందని చెప్పేటువంటి భ్రమలో జీవిస్తున్నట్లయితే వస్తుంది ఆశీర్వాదం, నువ్వు పొందుకుంటావు విడుదల, పొందుకుంటావు స్వస్థత. శాశ్వత కాలం ఉండదు. ఎందుకంటే నీ విశ్వాస పరిమాణం చెప్పి నీకు జరుగుతుంది. అది ఒక సేవకుడు చేసి నీకు ప్రార్థన చేస్తే అభిషేకింతే నీకు విడుదల అవ్వచ్చు, కానీ నువ్వు నిలబెట్టుకోలేవు. నిలబెట్టుకోవాలంటే ప్రతిరోజు దేవునితో సహవాసం ఉండాలి. నీ విశ్వాసాన్ని దినదినము పెంచుకోవాలి. హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు పైన ఆధారపడాలి, వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి, వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని స్థిరపరచుకోవాలి. ఈ వాక్యం లేకుండా నీ జీవితంలో జరిగే అద్భుతాలు అట్టే కాలం ఉండవు. చూడండి, పెన మీద రొట్టు వేడివేడిగా ఉంటుంది, 2 నిమిషాలు ఎవరితో మాట్లాడితే చల్లబడిపోతుంది. అలాగే నీ జీవితంలో అద్భుతాలు, ప్రియులు గమనించాలి, నీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా ఏమవుతాయో తెలుసా? వేడిలో జరుగుతాయి. నీ విశ్వాసం వేడిగా ఉంటుంది కాబట్టి, నువ్వు దేవుని పట్ల ఆసక్తి వేడిగా ఉంటావు కాబట్టి, యవన బ్లడ్ ఉడిగ్గా ఉంటుందంట కదా. కాబట్టి ఆ యొక్క కొత్తలో నువ్వు వేడిగా ఉంటావు కాబట్టి అద్భుతాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. నెమ్మదిగా చల్లబడిపోతుంటాను. వాక్యపు లోతు లేదు, వాక్యపు విత్తనం లేదు, ఇంకేమవుతుంది అంటండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. కాబట్టి దేవుని మీద అనుకోవడం నేర్చుకోవాలి మీరు. ఏ వ్యక్తి మీద కానీ ఎవరి మీద కానీ అనుకోవద్దు. ఎందుకంటే నీవు నాకు మొర్రపెట్టు అంటున్నాడు. ఎప్పుడు? నాకు అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను ఎత్తలేకపోవచ్చు, కానీ దేవుడికి ఫోన్ చేయను, దేవుడికి ప్రార్థన చేయి, వెంటనే నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఇరుకులో నీకు విశాలతనిస్తాడు, నీకు సమృద్ధినిస్తాడు సర్వనాశనంలో నుంచి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ఫోన్ ఎప్పుడు కూడా ఎంగేజ్ రావటం కానీ, బిజీ రావటం కానీ, అవుట్ ఆఫ్ కవరేజ్ రావటం కానీ రాదు. మొర్రపెట్టు, వెంటనే వెంటనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, మీకు చాలాసార్లు ఫోన్ చేసాం కానీ, ఎస్, మనిషిని నేను, నాకు చాలా పనులు ఉంటాయి, నాకు చాలా బిజీ ఉంటుంది. ఒకసారి బైక్ మీద ఉండొచ్చు, ఒకసారి బాత్రూంలో ఉండొచ్చు, స్నానం చేస్తుండొచ్చు, ఇవి వేరే పనులు ఉంటుంటాయి. రెస్పాండ్ కాకపోవచ్చు. వింటున్నారా ప్రియులరా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా, వింటున్నారా? చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జీవితంలో అనేక సమస్యలు, బంధకాలు, ఇబ్బందులు వస్తాయి, కానీ అంతిమ విజయము మనదే. హల్లెలూయా. వింటున్నారా? అంతిమ విజయం మనదే. అనేక మందికి మనం దీవెనకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి, డిస్కరేజ్ అవ్వకండి. ప్రభు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు ప్రియులారా. ప్రభు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక శక్తివంతమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ఉపవాసాలు చేసినా, ఎంతకాలం ఎన్ని చేసినా కూడా ఏ విధమైనటువంటి దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం, ఏ విధమైనటువంటి దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటి? ఏం రాంగ్ జరుగుతుంది?
ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే, నీ పరిస్థితి బాగాలేదా, అదే పలుకుతున్నాను. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? ఎందుకని వెళ్తాం? ఎందుకు వెళ్తాం? అనారోగ్యం కొరకు వెళ్ళాడు ఎవడను, ఆరోగ్యం కొరకు వెళ్తాడు. వింటున్నారా? ఆరోగ్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అంతే కదా. నీకు అనారోగ్యం ఉంది కాబట్టి దేనికోసం వెళ్ళాను? ఆరోగ్యం కొరకు. మర్చిపోయారు పాయింట్. అలాగే మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? నా సమస్య, నా బాధ, ఇబ్బంది. మరి చెప్పాలి కదా, మరి డాక్టర్ గారు చెప్పాలి కదా, మనకి ఏదో రోగం చెప్తేనే కదా వైద్యం చేస్తాడు. కరెక్టే. కానీ మన డాక్టర్ గారు నువ్వు అడుగు ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ఊహ పుట్టక ముందే, నీకు ఆలోచన రాకముందే నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన యేసయ్య దగ్గరికి వచ్చి నీకున్న సమస్య అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు. ఇంకా తెలిస్తే ప్రార్థన ఎందుకు బ్రదర్? ఎంత తెలివితేటలో. ఇంకా ప్రార్థన ఎందుకు, ఇదేందుకు, బైబిల్ ఎందుకు, ఇదంతా ఎందుకు? నమ్మం పొందుకున్నాం అంటే సరిపోతుంది కదా. నన్ను అడిగారు ఎవరు? ఇంకా దేవుడితో సంబంధం ఉంది. నమ్మం పొందుకున్నాం, పలికితే కలుగుతుంది. ఉద్యోగం వచ్చింది, అయిపోయింది కదా. ఇంకా దేవుడితో పని ఉంది, దేశంతో పని ఉంది. ఈ ప్రార్థన ఇవన్నీ ఎందుకు? కరెక్టే కదా. చూస్తారా, అనిపించేస్తుంది మనకి. నేను ఇక్కడ వాక్యాన్ని పలకమంటున్నాం కానీ మనం వాక్యం ద్వారా వాక్యంలో నుంచి వెళ్ళమంటున్నాం. రోమా 4:17 లేనిది ఉన్నట్టుగా పిలిచివాడైనటువంటి వాడు మన దేవుడు. కాబట్టి యేసయ్య, థ్యాంక్ యూ జీసస్, నాకు ఈ పరిస్థితిలో ఇవి లేవు, కానీ నువ్వు ఆల్రెడీ చేసేసావు, ఆత్మలోకంలో జరిగించేసావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఇది పలకమంటంట. లేనిది ఉన్నట్టు పలకడం అంటే దేవుడు చేశాడు, హల్లెలూయా, దేవుడు నీ కొరకు సిద్ధం చేసేసాడు అని పలకమంటంట. అంతేగాని నీకు ఏదో గాలి నుంచి వచ్చేసినట్టు, నువ్వు పలికెత్తే వచ్చేసినట్టు అని కాదు అక్కడ అర్థం. నువ్వు పలుకుచూ ఉన్నప్పుడు పలకడం నీ పని, నువ్వు ప్రకటించడం నీ పని. పని చేసేటువంటి వాడు చూడండి, రాజుగారు ఏం చేస్తాడు? శాసనం. మోడీ గారు ఏమన్నా 2000 నోట్లు క్యాన్సిల్, అంతే. ఆయన ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకున్నాడా? ఆ 2000 నోట్స్లు ఆయన ఇంటికి వచ్చి తీసాడా? ఒక మాట చెప్పాడు ఎక్కడి నుంచో, ఆ మాట ఇంప్లిమెంట్ అయిపోయింది. ఆయన ఏం పని చేయలేదు. అలాగే నువ్వు పలికితే చాలు. పనికొచ్చేది పలకాలి, కావాల్సింది పలకాలి, అవసరమైంది పలకాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీకు సమస్య ఉందా? ఉండని, పలకొద్దు దాన్ని, పరిష్కారాన్ని ప్రకటించు. నీకు రోగం ఉందా? పలకొద్దు దాన్ని, ఆరోగ్యాన్ని ప్రకటించు. నీ పిల్లలు నీ మాట వింటలేదా? ఎస్, దాన్ని పలకొద్దు. నా పిల్లలు నా మాట వింటలేదు, నో. నీకేం కావాలి? వాళ్ళని నీ మాట వినాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను సార్, నా పిల్లలు నా మాట వినేలా చేసావు, నాకు ఒబీడియంట్గా చేసావు. నేను అది పలకమంటుంటా. అర్థమవుతుందా? యేసయ్య చేశాడు అని చెప్పి, యేసయ్య ద్వారా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పరిశుద్ధాత్మ కార్యాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలో కూడా మంచివాడై అన్నాడు. ఆయన మంచి చేసేటువంటి వాడు. మంచిని ప్రకటించండి, మంచిని ఆకర్షించండి, మంచిని పొందుకోండి. కాబట్టి ఈ లోకంలో జరిగే ప్రతి సమస్యకు ప్రభువే కారణం అనుకోవద్దు. ఏం చెప్తున్నాడు దేవుడు? శ్రమల్లో తోడుగా ఉంటే నేను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. శ్రమలు రాకుండా చేయొచ్చు కదా. ఎంత తెలివో మనిషికి. శ్రమలే రాకుండా చేయొచ్చు కదా, నిందలే రాకుండా చేయొచ్చు కదా, శోధనలే రాకుండా చేయొచ్చు కదా, ఇబ్బందులు లేకుండా చేయొచ్చు కదా. అసలు దేవుడు మనిషిని పుట్టించుకుంటే బాగుంటుందేమో కదా. పుట్టించాక మళ్ళీ ఆ మనిషి పాపం చేయడం ఎందుకు, యేసుప్రభువు ఇక్కడ రావటం ఎందుకు, మళ్ళీ ఆయన శిలువ మరణం పొందడం ఎందుకు, ఇదంతా గొడవ ఎందుకు అంటారు? తెలివితేటలు చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి. ఈ దేవుడు మీరు ప్రయోగిస్తారు. కాబట్టి నీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి, జరిగిపోయిన సంఘటనలు బట్టి దిగులు చెందొద్దు. ఏది జరగాలో దాన్ని ప్రకటించు, దాన్ని మంచిగా చేసుకో.
చూడండి, కొంతమంది సడన్గా బీపీనో షుగరో వచ్చేసింది, ఏం చేస్తారు? ఎందుకు వచ్చిందని కూర్చుని ఎడరాలు, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సాల్ట్ తినకూడదా, ఓకే 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 ఓకే, షుగర్ తినకూడదా, ఓకే 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 ఓకే, మానేస్తారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకని అడగట్లేదు? డాక్టర్ని ఎందుకు అడగరు? మరి దీనికి సమస్య పరిష్కారం ఏంటి? ఏమీ లేదు, ఇంకా ఫాలో ఫాలో. అక్కడ లేవు ఈ ప్రశ్నలు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జరిగిన దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి, భవిష్యత్తు గురించి. హల్లెలూయా. ఫ్యూచర్ గురించి, భవిష్యత్తుని నిర్మించుకోవాలి. జీవమరణాలు 4 వశం. మంచిని ప్రకటించు, మంచిని మాట్లాడు. నీ జీవితంలో ఏమీ లేకపోయినా సరే సర్వసమృద్ధిని చూడు, సర్వసమృద్ధిని ప్రకటించు. హల్లెలూయా. అనేక మంది నశించిపోతున్నారా? అనేక మంది రక్షించబడుతున్నట్లు చూడు. హల్లెలూయా. అనేక మంది దీవెనకరంగా ఉంటున్నట్లుగా చూడు. అనేక మంది జీవితాలు బాగుపడుతున్నట్లుగా చూడండి. మంచిని చూడండి, మంచిని ప్రకటించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో. బ్రదర్, మా వ్యాపారం బాగాలేదు బ్రదర్, మేము ఏదో చిన్న పని చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం, చిన్నది ఏదో నడుపుకుంటాం, చిన్నది చేసుకుంటాం. ఎవరు చూడమన్నా నేను చిన్నగాను? నువ్వు చిన్నగానే ఉన్నావు, చిన్నగా చూడకు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను గొప్పోడిని. హల్లెలూయా. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు నా యేసయ్య. బాగానే చెప్తారులేండి మీరు. ఏం పని చేయవు, పని చేయవు. నువ్వు పలకనంత వరకు పని చేయవు, నువ్వు నోరు విప్పనంత వరకు పని చేయవు. నీ నోరు బాగా తెరు, నేను నింపుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. బాగా తెరడం అంటే పక్షి పిల్ల చూడండి ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మాయిలు వేటాడికి వస్తుంది. ఈ చిన్న పక్షి పిల్ల ఏం చేస్తుంది? అది ఏమి చేయదు, కష్టపడదు, నోరు తెరిచి కూర్చుంటుంది అంతే. అది నింపేస్తుంది అలా అమ్మ వచ్చి, ఇట్లా 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 నింపేస్తుంది. అది ఎగరదు, ఏమి చేయదు, కష్టపడదు, అంతే. గూట్లో కూర్చుని నోరు బాగా తెరుస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సేమ్ నువ్వు కూడా అంతే. ఇంట్లో కూర్చుని నోరు తెరు, దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. అనవసరమైన విషయాలకు నోరు తెరవద్దు. వాళ్ళ వీళ్ళ నిందింతకు నోరు తెరవద్దు. వాళ్ళ వీళ్ళ లోపాలు తెరవడానికి నోరు తెరవద్దు. మంచిని ప్రకటించు, దేవుని స్తుతించు. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు ఇలాగా, మాకు అలాగా. అస్సలు నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు అసలు మాట్లాడొద్దు వాటి గురించి. మరేం చేయాలి? నోరు తెరు, నింపుతాడు దేవుడు. హల్లెలూయా. చిన్న పక్షి నేర్పుతుంది పెద్ద పాఠం. పక్షి పిచ్చుగా దగ్గరికి వెళ్ళండి, ఏం చేస్తుంది అంతే, నోరు ఆగలింతుంది. వాళ్ళ అమ్మ వస్తుంది, చక్కటి ఆహారం తీసుకొచ్చి కుక్కుతుంది, నింపుతుంది అంతే. ఎవరు చెప్పారు? హల్లెలూయా. కాబట్టి చిన్న పక్షిని బట్టి కూడా పాఠం నేర్చుకోలేకపోతున్నాం మనం. చిన్న పక్షిని బట్టి కూడా పాఠం నేర్చుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. వినటం మట్టుకు విందరు కానీ గ్రహించనే గ్రహించరు. ఎంత వాక్యం విన్నాక మళ్ళీ ఫోన్ చేసి బ్రదర్ ప్రే చేయండి. ఎందుకనమ్మా? నాకు ఈ సమస్య ఉంది, ఉంచుకో, నేనేం చేస్తాను? నాకు చాలా అప్పు ఉంది బ్రదర్, ఉంచుకోండి జాగ్రత్తగా భద్రం చేసుకోండి. చాలా బాధగా ఉంటుంది కదా, మీరు ఏమనుకుంటే నాకెందుకు? అందుకని మీరు అప్పులు ఉండిపోతున్నారు. ఉందంటే ఉంటుంది, నేను చెప్తున్నాను, ఎప్పటికి ఉంటుంది. అది లేదు అంటే పోతుంది అంతే. అరే నన్ను పట్టించుకోవట్లేదు ఏంటని బాధపడుతుంది అప్పు బాధపడుతుంది అనమాట. అయ్యో నేను ఇంత బాధపడుతున్నా పట్టించుకోవట్లేదేంటి, నేను ఉన్నాను కదా లేదంటానేంటి, నన్ను చంపేశాడేంటి, నన్ను లెక్క వేయట్లేదేంటి. ఎవరు చెప్పరు కదా ఇలాగా. కొంచెం వింతగా ఉంటుంది మీకే. నాకు కొన్ని కుటుంబాలకు వెళ్తుంటుంటే ఆ ఇల్లు కట్టితే చేసేదంతా తల్లిదండ్రులే. కానీ అలా ఏం చెప్తారు తెలుసా, నాది ఇల్లు, ఏదైనా కార్డు ఇస్తే, పెళ్లి కార్డు ఇస్తే నాకు ఇవ్వాలి అంటే ఆవిడని లెక్కయ్యారు. అప్పుడు ఆవిడకి ఎంత బాధ కలుగుతుందో, ఆ గృహ యజమానులకి ఎంత బాధ కలుగు. అరే నేను బతుకున్నాను కదా, నేను కదా ఇల్లు కట్టించింది, నేను కదా యజమాని. చాలా బాధ కలిగి ఇంకొండకూడదు ఇంట్లో అనిపిస్తుంది వాళ్ళకి. సేమ్ నీ అప్పుతో కూడా అలా నువ్వు చేయాలన్నమాట. నాకు అప్పు ఉంది అంటే వావ్ నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారని అప్పు చాలా సంతోషిస్తుందంట. నాకు రోగం ఉంది, అబ్బా నన్ను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో ఈయన. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అబ్బాబ్బా నన్ను ఎంత బాగా పొగుడుతున్నాడో. ఇటువంటి ఇంట్లోంచి కదలకూడదు అసలేని. అర్థమైంది మీ అందరికీ ఈరోజు. నీ అప్పుల సమస్య నేను ఎందుకు విడిచిపెడతలేదంటే అంతగా తెజ్యమిస్తున్నావు నువ్వు,
అంతగా వాటికి అతిథి సత్కారాలు చేస్తూ ఉన్నావు. కాబట్టి అప్పుకి, అనారోగ్యానికి, చింతకి, ప్రతి దానికి నీ ఇంటిలో, నీ ఒంటిలో స్థానం ఉందంటే కారణం నువ్వే, దేవుడు కాదు, దెయ్యం కాదు. ఏమంటారు? ఎందుకంటే మీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని కనీసం టీ తాగుతావా, కూర్చుంటావా అని అడగొద్దు. మాట్లాడు కూరుకోండి. 2 నిమిషాలు వెళ్ళిపోతారు వాళ్ళు. కాళ్ళు కడుక్కోమని మంచినీళ్ళు ఇవ్వకుండా, కనీసం వాళ్ళు వస్తే పెద్ద అతిథి సత్కారాలు చేయకుండా కూర్చోమన్నాడు. లేకపోతే అక్కడే కూర్చోమని చెప్పి కూర్చోమని 10 నిమిషాలు మీ పని మీరు చేసుకోండి. వెంటనే లేచి వెళ్ళిపోతారు వాళ్ళు కదా. అంతే, అప్పులైనంతే, రోగాలైనంతే, సమస్యలైనంతే. వాటిని నువ్వు కూర్చోబెట్టి టీ తాగుతారా, లేకపోతే ఏం తింటారు, లేకపోతే అది చేస్తారా, ఇది చేస్తారా, నీ పనులను పక్కన పడేసి చెప్పండి అని కూర్చొని మాట్లాడుతుంది. ఏం చేస్తారు? మీ ఇంట్లోంచే ఉంటారు వాళ్ళు, మీ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళరు. ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళాలని కూడా అనిపించదు మీరు అంతగా మంచిగా మాట్లాడుతుంటే. అలాగే ఈరోజు నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీకున్న రోగం గురించి, నీకున్న అప్పుల గురించి, నీకున్న సమస్య గురించి చక్కగా కుర్చేసి కూర్చోబెట్టి, చూసారా, చూడండి నాకు ఎంత అప్పు ఉన్నదో, చూడండి నాకు ఎంత సమస్య ఉన్నదో, చూడండి నాకు ఎంత రోగం ఉన్నదో, చూడండి నా జీవితం అసలేని అని చెప్పి పదే 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 పలుకుచూ ఉన్నావు, ప్రకటిస్తూ ఉన్నావు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నావు. ఇటువంటి వారి జీవితాల నుంచి అప్పులు బయటకు పోవు, రోగాలు బయటకు పోవు, సమస్యలు బయటకు పోవు. మరి ఎప్పుడు పోతాయంట? ఎప్పుడు పోతాయంటే సిగ్గుతోటి, ఏంటి, సిగ్గుతోటి తలదించుకుని బయటకు పోయే పరిస్థితిని నువ్వు కలిగించాలి. ఎలాగున్నారంటే సూపర్గా ఉన్నావండి. అదేంటి, నేను ఉన్నాను కదా ఇక్కడ, షుగర్, బీపీ అన్నీ నేనుంటే సూపర్గా ఉన్నాను అంటాడేంటి ఈయన, సూపర్గా ఉన్నదంటదేంటి ఈమె, అంత క్షేమమే కదా, ఎస్ అంత క్షేమే. అదేంటి ఇన్ని సమస్యలు, ఇన్ని అప్పులుంటే క్షేమ అంటదేంటి ఈమె. అప్పుడు అప్పులకి కళ్ళు తిరిగి పడతాయి అన్నమాట, అప్పులకి తిప్పలు వస్తాయన్నమాట. నీలో ఉన్న రోగాలకి కాళ్ళు చేతులు తడొస్తుంది. అరే నన్ను పట్టించుకోవట్లేదు అసలేని, నా గురించి ఆలోచించేయట్లేదు. ఇటువంటి ఇట్లా ఉండకూడదు మనం. ఇలాగ ఆలోచించండి ప్రియులారా. కొంచెం కొత్తగా వింతగా ఉన్నదేమో కానీ ఇది ఆలోచన కరెక్టు. ఇలాగ ఆలోచించండి. నాకు జబ్బు ఉంది, నాకు అప్పు ఉంది, నాకు నింద ఉంది, బాధ ఉంది, రోగం ఉంది, ఇవన్నీ ప్రకటించడం మానేసేసి ఇలాగ ఆలోచించడం మొదలుపెట్టి దేవుని స్తుతించండి. నా యేసయ్య ఉన్నాడు నాకు, హల్లెలూయా, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు నాకు, శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, నన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నన్ను పోషించేవాడు ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఇట్లా చెప్తూ ఉన్నట్లయితే ఏ సమస్య నీకు ఎందుకు నిలబడి చేస్తుంది? ఏ అప్పు నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? అప్పు తీరాలని అప్పు తీరాలి కదా, అప్పు కోసం ప్రార్థన చేయండి. అప్పు కోసం ప్రార్థన అంటే అప్పు బాగుండాలని ప్రార్థన చేయాలా, అప్పు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయాలా? నాకు తెలియక అడుగుతున్నాను. చాలామంది అడిగేటువంటి ప్రార్థన అవసరతలు ఎలా ఉండదు తెలుసా? మా అప్పు కోసం ప్రార్థన చేయండి అంటే అప్పు క్షేమంగా ఉండాలి, వీళ్ళింట్లోనే ఉండాలి, వీళ్ళతోటే ఉండాలి, వీళ్ళని పట్టి పీడించాలి అని ప్రార్థన చేయాలా? అప్పు కోసం ప్రార్థన కాదు, ఐశ్వర్యం కోసం. హాస్పిటల్కి వెళ్ళేది రోగం కోసం కాదు, హాస్పిటల్కి వెళ్ళేది ఆరోగ్యం కొరకు. మెడికల్ షాప్లోకి వెళ్ళేది నువ్వు రోగాన్ని తగ్గించుకోవడానికి. కాబట్టి రోగం నుంచి విడుదల పొందుకుని మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నావు. కాబట్టి బ్రదర్, ఐశ్వర్యం కోసం ప్రార్థన చేయండి. అమ్మో ఏమనుకుంటారో, అందుకనే మరి అప్పుల్లో ఉంటుంటా. మన దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? దేవా చిన్న సాయం చేయ దేవా, చిన్న ఉద్యోగం ఇదేవా, దేవా నన్ను కోట్లు కోట్లు కలిగిన వ్యక్తిగా చేసినందుకు వందనాలు, కోటీశ్వరుడిగా చేసిన. అయ్యి బాబోయ్ ఏమనుకుంటారని ఎట్లాంటి ప్రార్థన చేస్తేనే. మరి దేవుడు ఏమన్నాడు ఆదంతో? ఆదమ్మా ఈ తోట అంతా నిండించేసి ఈ తోటలో కాపురం చేయి అన్నాడా? భూమిని నిండించు. దేనండి ఏం చదువుతున్నాం మన వాక్యం, ఏం అర్థం చేసుకుంటున్నాం? భూమిని నిండించమన్నాడు ఆయన. ఏదైనా తోట నిండించు, ఏదైనా తోట అంతా నింపేసాయి అంటలేదు ఆయన. ఏదైనా తోటలో కదా ఉండమన్నదే దేవుడు. మరి ఏదైనా తోట గురించి చెప్పాలి కదా. ఏదైనా తోటలో ఉండు, ఏదైనా తోటలోనే మరి మంచిగా కాపురం చేసుకో, ఏదైనా తోటలోనే కూర్చో. ఇదంతా మానేసి ఏమన్నాడని? భూమిని నిండించు. చదివి వినిపించాలా? చదివి వినిపించానండి. మరి చాలామందికి వాక్యం చూడాలా, వాక్యంలో నుంచే మాట్లాడాలా, రెఫరెన్స్ చూపించండి. చూపించాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ దేవుడు స్పష్టంగా హల్లెలూయా 26వ వచనం, దేవుడు మన స్వరూపం ఉంది, మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ భక్తులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. గమనించాలి, ఏం చేస్తున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి నిండించాలంట? భూమిని నిండించి. ఏదైనా మనం నింపేసాయి అదమా, ఏదేమో మనం నింపేసాయి, ఎంతమందిని కంటావు కనేసాయి అనట్లేదు అక్కడ ఆయన. భూమిని నిండించి. దేవుడు ఎప్పుడు యూనివర్సల్గా మాట్లాడతాడు. దేవుడు చేసే అద్భుతాలు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్నగా మాట్లాడ్డాయినా, చిన్నగా దీవించడైనా, చిన్నగా ఇవ్వడెప్పుడునైనా. హల్లెలూయా. నీ ఆలోచన ఏంటి? చిన్న ఉద్యోగం. ఆయన ఆలోచన ఏంటి? నీవే అనేక మందికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉండాలని. థ్యాంక్ యూ జీసస్. అందుకనే దేవుని వాక్యం ఇట్లా విశ్వాసంలో బలపరిచే వాక్యం పదే ప్రతిరోజు వింటూ నీ ఆలోచన మారిపోద్ది, నీ థాట్ ప్యాటర్న్ మారిపోద్ది, నువ్వు ప్రార్థించే విధానం మారిపోద్ది, నువ్వు దేవుని దగ్గర ఉండేటువంటి విధానం మారిపోద్ది, దేవునితో మాట్లాడే విధానం మారిపోతుంది, నీ యొక్క ఆలోచన అంతా కూడా మారిపోతుంది, నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. నువ్వున్న పరిస్థితులు మారిపోతాయి, నీ పక్క పరిస్థితులు మారిపోతాయి, నీ సమాజం మారిపోద్ది, నీ గృహం మారిపోద్ది. ఎవ్రీథింగ్ చేంజ్. అంతేగాని బ్రదర్ నాకు ఒక జ్వరం ఉందండి, సరే అమ్మ ప్రార్థన చేద్దాంలే, దేవుడు తగ్గింతాడు, ఎంత సంతోషము కదా. అమ్మయ్య ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తానన్నారులే, జ్వరం తగ్గిపోద్ది. తెల్లారిలోకి ఇంక ఎక్కువైపోతుంది. ఫాస్ట్ గారు ఎక్కువైపోయిందని జ్వరం తగ్గలేదు మళ్ళీ. చూసారా, ఇదే నా జీవితం. నేను ప్రార్థన చేయను అసలు. ఈ జ్వరాలు ఇట్లా అట్లా అంటే ప్రార్థన చేయను నేను అసలే. అధికారంతో ప్రకటించను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ జ్వరానికి, ఏ సమస్యకి నా మీద అధికారం లేదు. ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని నేను అధికారం కలిగిన వ్యక్తిని కాబట్టి నజరేయుడైన యేసు నామములో ప్రతి జ్వరాన్ని బయటకు పోమని వెళ్ళిపోతుంది. ఇంకా అది నీకోసం వచ్చి ఏ పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. జీవ మరణాలు 4 వయసు జీవాన్ని ప్రకటించు. నాకు ఆరోగ్యం ఇచ్చే వందనాలు దేవా, నాకు స్వస్థత ఇచ్చే వందనాలు దేవా. అయిపోయింది కదా. ఇది మానేసేసి నువ్వు ప్రార్థన చేయకుండా ఎవరు ప్రార్థన చేస్తే తగ్గుతుంది వెతుక్కుని ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుని తప్పనట్లేదు. చేయించుకోండి, దైవ సేవకుల చేత చేయించుకోవడం తప్పనట్లేదు. కానీ నీ విశ్వాసం ఎక్కడున్నది? నీ యొక్క ఆలోచన ఎలా ఉన్నది? హల్లెలూయా. కాబట్టి మన ఆలోచన విధానం మారినంతకాలం మన జీవితంలో ఎటువంటి ఫలితాలను మనం చూడలేం ప్రియులారా. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. బలపరచబడ్డారా? ఆదరించబడ్డారా? కాబట్టి ఈ లోకంలో జరిగే ప్రతి సమస్యకు, ప్రతి నిందకు దేవుడే కారణం అనుకోవద్దు. వాడు దొంగ, దోచుకునేవాడు ఉన్నాడు. మనుషులను వాడుకుంటాడు సైతాన్గాడు. మనుషులు సైతాన్గాడు వాడుకుని ఏం చేస్తారంటే, వాడు లోపరుచుకుని వాళ్ళలో దూరి వాళ్ళని వాడి ఆధీనంలోకి తీసుకుని ఏం చేశాడు? సర్పం పాము కాదు, సర్పం లోనికి సైతాన్గాడు ప్రవేశించాడు. కాబట్టి అక్కడ జరిగింది కార్యం అంతా కూడా. అర్థమవుతుందా? కయ్యంలో ప్రవేశించాడు కాబట్టి కయ్యం వచ్చింది. ఇలాగ మనుషులు కూడా వాడుకుంటాడు. సౌలు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే, అభిషేకించబడిన వాడే. కానీ సౌలు మీదకు దురాత్మ సైతానుడు వచ్చాడు. సర్వనాశనం. రాజుగా ఉండవలసినటువంటి వాడు కత్తితో పొడుచుకుని చచ్చిపోయాడు. సరే, ఎంత ఘోరం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. బలపరచబడ్డారా? మరి ఆలోచన విధానం మార్చుకోండి, అద్భుతాలను సృష్టించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.